హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం స్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ టెక్నికల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి తెలిసిన విషయమే, కంపెనీ రిక్రూట్మెంట్ గురించి మనకి ప్లేస్మెంట్స్కి వస్తుంది. సో ఇది మాకు ప్లేస్మెంట్కి వచ్చిన కంపెనీ మాట. ప్లేస్మెంట్స్కి వస్తుంది, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు మన ప్లేస్మెంట్ ఆఫీస్తో, వాటితో అలా మెయిల్స్ పంపిస్తారు. మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఇట్లా రిక్రూట్మెంట్ ఉంటుంది ఇలాంటి పలానా టైంలో అని చెప్పని. సో అలా స్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ మా కాలేజ్కి ప్లేస్మెంట్స్ అప్పుడు వచ్చింది. సో దాని జాబ్ డిస్క్రిప్షన్ మాకు గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద హైర్ చేసుకుందామని వచ్చారు. జాబ్ ఆఫర్ టైప్ వచ్చేసి ఇంటర్న్షిప్ ప్లస్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో వాళ్ళ ఇంటర్న్షిప్ టైంలో ఇన్ అండ్ అరౌండ్ సమ్ 35 to 40K మధ్య అనుకుంటా అంత పే చేస్తారు మనకి ఇంటర్న్షిప్ టైంలో. అండ్ వెన్ యువర్ రోల్ ఈస్ కన్ఫర్మ్డ్ యాజ్ ఫుల్ టైం, మీది ఫుల్ టైం అని తెలిసినప్పుడు బీటెక్ వాళ్ళకైతే 12 lakhs per annum, అదే ఎంటెక్ వాళ్ళకైతే 12,50,000 per annum. సో ద పాసిబుల్ జాబ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు ఎక్సెట్రా. వాళ్ళు మనకు ఒక బ్రోచర్ ఇస్తారు, ఆ బ్రోచర్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో సిన్స్ నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు అయిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ రోల్కి, గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రోల్కి మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్గా ఉన్న వాళ్ళు కానీ, థర్మల్ ఇంజనీరింగ్ ఎంటెక్గా ఉన్న వాళ్ళు కానీ, లేదా ఐడిపి ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే బీటెక్ మెకానికల్, ఎంటెక్ వచ్చేసి సంథింగ్ ప్రొడక్షన్ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు, థర్మల్ అవ్వచ్చు, లైక్ 5 years కోర్సెస్ ఉండేవి అవి కానీ, లేదా ఓన్లీ ఎంటెక్స్ కానీ. సో అలానే మెకాట్రానిక్స్ స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ మెకాట్రానిక్స్ ఇట్ సెల్ఫ్ డిగ్రీగా ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తుంది ఈ జాబ్ రోల్కి. సో కమింగ్ స్ట్రైట్ టు ద ఎగ్జామ్ పాయింట్. సో ఎగ్జామ్ వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ ఉంది, దాంట్లో టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, సమ్ గేమింగ్ రౌండ్స్ లాగా పజిల్స్ అట్లా ఉంటాయి, తర్వాత ఫైనల్గా సైక్రోమెట్రీ ఉంటాయి, సమ్ 100 questions ఉంటాయి. సో మనం హానెస్ట్గా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం అలా అన్నీ ఉంటుంది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి రిజల్ట్స్ వస్తాయి. సో టెక్నికల్ ఇంటర్వ్యూ నాకు వచ్చి ఎలా జరిగిందంటే, ఆల్మోస్ట్ మా క్లాస్ ఆర్ మెకానికల్ మా బ్రాంచ్ మొత్తం ఐడిపి అండ్ రెగ్యులర్ కోర్సెస్ని కలిపి తీసుకోగా ఒక 7 to 9 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇంటర్వ్యూకి. సో రైట్ నో అది ఇంటర్న్షిప్ అన్నారు, 6 months ఇంటర్న్షిప్, తర్వాత ఫుల్ టైం కన్వర్ట్ అవ్వచ్చు అన్నట్టు అన్నారు, బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్, ద వేకెన్సీస్ ఎక్సెట్రా కన్సిడరేషన్స్, ప్లేస్ రూల్. సో మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో నాకు ఎలా జరిగిందంటే, ఫస్ట్ నన్ను నార్మల్గానే ఇంట్రొడక్షన్ అడుగుతారు, లైక్ యువర్ నేమ్, వేర్ యు ఆర్ ఫ్రమ్, ఓకే, మీ ఇంట్రెస్ట్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, అవన్నీ క్లారిటీగా ఇంట్రొడక్షన్లో చెప్తాము. తర్వాత ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కానీ ఆర్ మీ బ్రదర్, మీ గార్డియన్స్ ఎవరైనా మీరు మెన్షన్ చేస్తే ఇంట్రొడక్షన్లో, లేదా వాళ్ళు అడుగుదాం అనుకుంటే, లైక్ సమ్ సెక్టార్లో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు నీకెందుకు ఇంట్రెస్ట్ ఆ సెక్టార్లో లేదు, లైక్ నువ్వెందుకు మెకానికల్ చూస్ చేసుకున్నావు, అట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఇఫ్ ఆ సెక్టార్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఫ్రమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అట్లా అయితే అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో నన్ను అడిగారు అన్నమాట అట్లాంటి క్వశ్చన్. ఆఫ్టర్ దట్ వాళ్ళు నన్ను నార్మల్గానే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లైక్ మన జీపీఆర్ డీటెయిల్స్ అని ఇంట్రొడక్షన్లో కవర్ చేసేస్తాం కాబట్టి వాటి మీద క్వశ్చన్స్ ఏం అడగలేదు. మన రెజ్యూమే అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ అంతా మన గురించి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రెజ్యూమే బేస్ చేసుకుని, సిన్స్ నేను ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ 5 year కోర్స్ కాబట్టి నాది బీటెక్ ప్రాజెక్ట్, ఎంటెక్ ప్రాజెక్ట్ 2 projects ఉంటాయి. సో నన్ను ఏదైనా ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకోమన్నారు, లైక్ దాని బేసిస్ మీద క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. సో నేను బీటెక్ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నాను, దాంట్లో క్వశ్చన్స్ అడిగారు. సో జనరల్ మనకి ప్రాజెక్ట్ రివ్యూ అప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ అవుతాయో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. దే ఆర్ నాట్ దాట్ మచ్ డిఫికల్ట్, బట్ మీ రెజ్యూమే ఒకసారి అన్నీ మీరు ఏమేమి మెన్షన్ చేశారో అవన్నీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, మీ కోర్ క్వశ్చన్స్ అలా ప్రిపేర్ అవుతే ఈ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ పరంగా ఫిట్స్ గుడ్. సో ఇంకేముంది, సో ప్రాజెక్ట్లో క్వశ్చన్ స్టార్ట్ చేశారు. లైక్ నేను ఆ బీటెక్ ప్రాజెక్ట్ గురించి ఓవరాల్ బ్రీఫ్గా చెప్పమన్నారు ఫస్ట్.
సో ఆ ఓవరాల్ బ్రీఫింగ్ చేసే దాంట్లో మనం మన ప్రాజెక్ట్ టైటిల్, తర్వాత ఆబ్జెక్టివ్స్ ఏంటి, గ్యాప్స్ ఏం ఐడెంటిఫై చేసాం, మనం అసలు ఏం వర్క్ చేసాం ప్రాజెక్ట్లో, రిజల్ట్స్ ఏమొచ్చాయి, అట్లాంటి బ్రీఫింగ్ అంతా ఇచ్చాను. ఒక 2 to 3 minutes పట్టింది అదంతా కవర్ చేయడానికి. సో అదంతా అయిపోయాక క్వశ్చన్ స్టార్ట్ చేశారు. సో లైక్ నువ్వెందుకు ఈ గ్యాప్, వాట్ ఐ మీన్ టు సేస్, నువ్వెందుకు ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నావు? లైక్ నేను ఫిన్స్ మీద చేశాను థర్మల్ అనాలిసిస్, అండ్ సేమ్ సర్ఫేస్ ఏరియా క్రైటీరియా బేస్ చేసుకుని నేను థర్మల్ అనాలిసిస్ చేశాను ఫిన్స్ మీద. సో నువ్వు ఎందుకు ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నావు? సో ఇదేమైనా ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్టా? లైక్ నువ్వు ఏదైనా ఇండస్ట్రీలో చేసావా, లేకపోతే జస్ట్ నీ కాలేజ్లో ఒక జస్ట్ నీ బీటెక్ ప్రాజెక్ట్లో చేసేలా చేసావా? దీనికి ఏమైనా ఫండింగ్ అట్లా ఏమైనా ఉందా? నీ పేపర్ పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ బీటెక్ ప్రాజెక్ట్ ఏమైనా పబ్లిష్ చేసావా? అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు నన్ను. తర్వాత నీకేమైనా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా అట్లా అడిగారు. అంటే ఈ థర్మల్ అనాలిసిస్ రిలేటెడ్ వర్క్ మీద ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు రెజ్యూమేలో ఇంటర్న్షిప్స్, వర్క్ షాప్స్ అట్లాంటివి ఏమైనా పెడితే, అలాంటివి ఏమైనా కవర్ అవుతే మళ్ళీ వాటి మీద నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. సో నాది అలాంటిది ఒక ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ రిలేట్ అయి ఉండడం వల్ల ఆ ఇంటర్న్షిప్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఆ ప్రాజెక్ట్ గురించి అడిగేటప్పుడే ప్యారల్గా ఆ క్వశ్చన్స్ కూడా కవర్ చేసేసారు నాకు ఇంటర్వ్యూలో. సో తర్వాత రిజల్ట్స్ ఏమొచ్చినాయి, వాటి వాల్యూస్ ఎలా వచ్చినాయి, సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, హీట్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎయిమ్డ్ రిజల్ట్స్ కాబట్టి నా ప్రాజెక్ట్లో వాల్యూస్ ఎలా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు నీ రిజల్ట్లో బెస్ట్, లైక్ మనం ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయడానికే కదా ప్రాజెక్ట్ చేసేది. సో నువ్వు ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో బెస్ట్ రిజల్ట్ ఏంటి, ఆ బెస్ట్ రిజల్ట్ ఇది అవ్వడానికి నువ్వు ఏ స్టెప్స్ ఫాలో అయ్యావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 2 ఉంది, 5 ఉందని అనుకుందాం. సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని చెప్తాం. ఎట్లా అంటే ఇట్స్ కౌంటింగ్, నెంబర్ కౌంటింగ్ అంటారు. ఇట్స్ అప్ టు యూ. మీరు అలా సింపుల్గా మీకు వచ్చిన రిజల్ట్స్ ఇది బెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మీరు రిజల్ట్స్ కింద ఇన్ఫర్మేషన్ రాస్తారు. లైక్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండ్ హీట్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్స్, బేస్డ్ ఆన్ ద మినిమం టెంపరేచర్ రికార్డెడ్ ఆన్ ద సర్ఫేసెస్ ఆర్ మ్యాక్సిమం హీట్ ఫ్లక్స్ క్రైటీరియా. ఇట్లాంటి క్రైటీరియా మీరు ఏమైనా తీసుకుని చేస్తే అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో నన్ను చాలా క్వశ్చన్స్ ఆ ఏరియాలోనే బాగా స్ట్రెస్ చేశారు అప్పుడు. తర్వాత నేను ఏం సాఫ్ట్వేర్స్ యూస్ చేశాను డిజైనింగ్కి, అనాలిసిస్కి, అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. తర్వాత మళ్ళీ ఆబ్జెక్టివ్స్ ఏంటివి అని అడిగారు క్వశ్చన్. గ్యాప్ ఏం ఫౌండ్ చేసావు అని అడిగారు. నీ ప్రాజెక్ట్ నోవెల్టీ ఏంటి, అంటే గొప్పతనం ఏంటి నీ ప్రాజెక్ట్ అనే క్వశ్చన్ అడిగారు. సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్కషన్ దీనికి ఇన్ అండ్ అరౌండ్ 20 minutes ఆఫ్ ద ఇంటర్వ్యూ అయిపోయింది. సో చివరిలో ఒక 10 minutes, అంటే నాది ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ 30 minutes అయింది ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ. సో లాస్ట్ 10 minutes వచ్చి లైట్గా కోర్ క్వశ్చన్స్ టచ్ చేశారు. జస్ట్ బేసిక్ కోర్ క్వశ్చన్స్ లైక్ హీట్ ట్రాన్స్ఫర్, లాస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కానీ, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ కానీ, ఓకే ఎంట్రోపీ, ఎంథాల్పీ, జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ అలా టచ్ చేశారు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ అది గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి కోడింగ్ ఇంపార్టెంట్ అంట. సో పైథన్, C++ అట్లాంటి కోడింగ్ లాంగ్వేజెస్ కావాలని అడిగారు. సో నీకేమైనా వచ్చా అన్నట్టు అడిగారు. నువ్వేమైనా నేర్చుకున్నావా, ఒకవేళ నేర్చుకుంటే కాలేజ్లో నేర్పించిందా, లేకపోతే బయట ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే ఆ జాబ్ రోల్కి ఆ కోడింగ్ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ అంట. అందుకని చెప్పి నాకు వాటి మీద ఏమైనా పట్టు ఉందా అని తెలుసుకోవడానికి ఆ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఇంకేం క్వశ్చన్స్ అడిగారంటే, ఇంకేమైనా ఫర్దర్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేసావా నువ్వు, సంథింగ్ వర్క్ షాప్స్ లైక్ దట్, అట్లాంటివి అడిగారు. దట్స్ ఇట్. ఇంటర్వ్యూ ఏమంత డిఫికల్ట్గా ఏం అవ్వలేదు. ఇట్ ఈస్ అ మోడరేట్ ఇంటర్వ్యూ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటి అంటే ఇంటర్వ్యూలో నన్ను ఇంటర్వ్యూ చేసే ఆయన చాలా కంఫర్టబుల్ చేశాడు నన్ను ఇంటర్వ్యూలో. అంటే నేను లైక్ ఆ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది అంటే మన గురించి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ద్వారా వాళ్ళు పూర్తిగా మన గురించి తెలుసుకుంటారు, రైట్? సో నువ్వు ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలవు అనేది ఇంపార్టెంట్. సో ఆయన అడిగే క్వశ్చన్సే కానీ నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు. సో ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈజీ టు మోడరేట్ అని చెప్పగలను. అండ్ అయితే ప్రాజెక్ట్స్ బేస్ మీద, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్ మీద, కోడింగ్ లాంగ్వేజెస్ మీద, వీటి మీద స్ట్రెస్ చేశారు నన్ను ఇంటర్వ్యూలో. సో టెక్నికల్ ఇంటర్వ్యూ జరిగింది. తర్వాత HR ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయంట. ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఇస్తారు. సో అది కూడా మనకి ఇంటర్న్షిప్ ప్లస్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అన్నా కాబట్టి ఇట్ విల్ ఫాలో దాట్ సేమ్.
సో దట్ ఈస్ ద థింగ్. నేను ఆల్మోస్ట్ 10 మినిట్స్లో మీకు మొత్తం కవర్ చేసేసాను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి. బేసిక్ కోర్ క్వశ్చన్స్ అంటే నేను ఇందాక మెన్షన్ చేసిన క్వశ్చన్స్, అంతకు మించి డెప్త్ ఏం వెళ్ళలేదు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం మీట్ అవుతున్నామా లేదా అని తెలుసుకునేంతవరకు ఇంటర్వ్యూ జరిగింది. సో 30 మినిట్స్ అయింది నా ఇంటర్వ్యూ. దట్స్ ద థింగ్. సో మీకు ఇన్ కేస్ ఇంకేమైనా క్వశ్చన్స్ తెలుసుకోవాలి అనుకునేటట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మీ క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేస్తాను, ఓకే, ఎట్ ద ఎర్లియస్ట్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద థింగ్ ఫర్ టుడే. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోస్ కానీ, లేకపోతే ఇలా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెసెస్ మేజర్ టాప్ ఎంఎన్సీస్ ఎట్లా అవుతాయని కానీ, లేదా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, ఇంటర్వ్యూస్ ఎట్లా క్రాక్ చేయాలని కానీ, మీరు ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను పోల్స్ కూడా పెడుతున్నాను. పోల్స్ కూడా మీరు ఎఫెక్టివ్గా పోలింగ్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని బట్టి నాకు మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలుస్తుంది. సో దట్ నేను నా వైపు నుంచి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయగలుగుతాను. సో దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.